మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 15 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న ఆయన ఆశయం నెరవేరింది. మూడోసారి ప్రయత్నంలో విజయకేతనం ఎగరవేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. 2 సార్లు ఓటమికి గురైనా ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రజలతో కలిసి మెలిసి ఉంటూ ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక రూపంలో శ్రీ గణేష్ ను అదృష్టం వరించింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు శ్రీ గణేష్ టీం సభ్యులు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. భారీ మెజార్టీతో శ్రీ గణేష్ గెలుపొందడంతో పార్టీ శ్రేణులంతా సంబరాల్లో మునిగి తేలారు. శ్రీ గణేష్ కు కలిసి వచ్చిన ఉప ఎన్నిక. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మేజార్టీతో ప్రత్యర్థులను మట్టి కరిపించారు. మొదటి నుంచి ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలక్ నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత 3వ స్థానానికి పరిమితమయ్యారు. తనకు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చిన అగ్ర నాయకులకు, గెలుపు కొరకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. 15 సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డాను. 15 సంవత్సరాల నుంచి ఆశించినా కూడా ఈరోజు జూన్ 4, 2024కి నేను మరవలేని రోజు. ఎందుకంటే ఇన్ని రోజుల కష్టానికి, ఇన్ని రోజుల కృషికి ఫలితం దక్కిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు వారికి ధన్యవాదం. టికెట్ వచ్చినా కూడా కంటోన్మెంట్ ప్రజలు ఆశీర్వాదం లేకుంటే కూడా ఏమి అయ్యేది కాదు. వారందరూ ఆశీర్వదించి నాకు మెజారిటీతో గెలిపించినందుకు కంటోన్మెంట్ ప్రజలందరికీ, ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా విజయాన్ని గురించి బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి జాయిన్ అయిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బేగంపేట వెస్లీ జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు కొనసాగింది. 15 రౌండ్లు, 232 ఈవీఎంల లెక్కింపు కొనసాగింది. మొదటి నుంచి కాంగ్రెస్ 700 నుంచి 1000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. 17వ రౌండ్ వరకు ఓట్ల మేజార్టీని శ్రీ గణేష్ దక్కించుకున్నారు. దీంతో వెస్లీ కళాశాల కౌంటింగ్ సెంటర్ కు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు నిర్వహించారు. అనుకోకుండా వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తాను గెలవడం సంతోషంగా ఉందని శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీరందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇన్ని సంవత్సరాలు ఆదరించి, అభిమానించినందుకు, మీరు ఆశీర్వాదిస్తున్నందుకే, మీరు ప్రతిసారి చూపించి రెట్టింపు ఉత్సాహంగా నాకు ఓట్లేసి నన్ను ఉత్సాహించినందుకు, ప్రోత్సహించినందుకే ఈ రోజు నేను 3వసారి కూడా మీ ముందుకు వచ్చాను. 3వసారి మీరందరూ ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్యే సాయన్న చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యానందిత మరణం బాధాకరమైన విషయమని శ్రీ గణేష్ అన్నారు. గత 15 సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందించడం జరిగిందని, ఎట్టకేలకు తన ఆశయం నెరవేరడం తనకు సంతోషంగా ఉందని శ్రీ గణేష్ అన్నారు. కావున ప్రజలకు మేలయ్యే విధంగా మేము ముందుకెళ్తాం. వారికి ఆత్మకు ఈ సందర్భంగా సాయన్న గారికి, సాయన్న గారి కూతురైన లాస్యానందిత గారికి కూడా ఆత్మ శాంతించాలనేది మనసారా ప్రార్థిస్తున్నాం. తనకు ఓటు వేసి గెలిపించిన కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు తానిచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చుతానని శ్రీ గణేష్ తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషించనున్నట్లు ఆయన తెలిపారు. కంటోన్మెంట్ ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికీ కుంటుపడిందని, కంటోన్మెంట్ అభివృద్ధి తన ముందున్న లక్ష్యమని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా వెనుక పడిపోయింది. దాని ముందంజలో పెట్టడమే మా లక్ష్యంగా ముందుకెళ్తాం. మా అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారే మనకి ఇక్కడ మాజీ ఎంపీగా ఉండే, కావున వారి స్ఫూర్తి, సహాయ సహకారాలు ఉంటుంది. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి అమ్మనైనా కలలు కన్న విధంగా, వాళ్ళ పిల్లలు ఉండే విధంగా, ప్రతి పిల్లలకు మంచి విద్య అందించే విధంగా మేము ముందుకెళ్తామని హామీ ఇస్తున్నాం. తనను నమ్మి పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలుస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. అందరి శ్రమ, కష్ట ఫలితంతోనే తన గెలుపు సులభతరమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే తన ముందున్న ప్రధాన ఎజెండా అని, నిరాహార దీక్ష చేపట్టి విలీనం కొరకు పోరాటం చేస్తానని శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ వికాస్ మంచు సభ్యుల ఆశయాన్ని నెరవేర్చుతానని ఆయన హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దీని మీద పోరాటం స్టార్ట్ చేస్తాం. అవసరమైతే ఢిల్లీలో కూడా, ఇప్పుడు నేను ఇంతకు ముందుకైతే కామన్ పర్సన్ ఉండే, ఇప్పుడు ప్రజలందరూ నన్ను గెలిపించి వాళ్ళ గొంతుగా నేను, కావున వీళ్ళ గొంతు అవసరమైతే ఢిల్లీలో కూడా వినిపిస్తాను. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షనైనా చేస్తా కానీ ఖచ్చితంగా కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తాం. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ప్రజలందరూ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అదే మాదిరిగా కూడా ఇక్కడ కూడా ఈ 8 బోర్డు
వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా అందే విధంగా మేము కృషి చేసి ముందుకెళ్తాం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు శ్రీ గణేష్ టీం సభ్యులు చేసిన ప్రయత్నం ఫలించింది. వార్డుల వారీగా మేజార్టీని తీసుకురావడంలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఫలించింది. శ్రీ గణేష్ అనుచర వర్గంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సోదరులు పాండు, సురేష్లు ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో కలిసిమెలిసి పనిచేయడంతో పాటు వారిని ప్రోత్సహిస్తూ రావడంతో ఫలితం తమకు అనుకూలంగా వచ్చిందని సంతోషంలో శ్రీ గణేష్ సోదరులు సంబరాల్లో మునిగి తేలారు. తండ్రి ఆశయం నెరవేరడంతో పార్టీ శ్రేణులు శ్రీ గణేష్ ని ఎత్తుకుని ఊరేగిస్తూ సంబరాల్లో మునిగి తేలగా శ్రీ గణేష్ కుమారుడు తన తండ్రి సంతోషాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించుకుంటూ ఆనందపడిపోయారు. మొత్తానికి శ్రీ గణేష్ ఆశయం నెరవేరింది. ఇక ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ అభివృద్ధి చేయాల్సిన ఆశయం మిగిలింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ తన గళాన్ని అసెంబ్లీలో ఎంతవరకు వినిపిస్తారో వేచి చూడాలి. కంటోన్మెంట్ అభివృద్ధిలో శ్రీ గణేష్ తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో నెలకొంది. శ్రీ గణేష్ గెలుపు కొరకు కష్టపడిన పార్టీ శ్రేణులకు ఇచ్చిన హామీ ప్రకారం పదవులు దక్కుతాయా లేక హామీలకే పరిమితమవుతాయా అనేది పార్టీ శ్రేణుల మనసులో మెదులుతున్న ప్రశ్న. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు అత్యధిక ఓట్లు వేసి భారీ మేజార్తో గెలిపించిన కంటోన్మెంట్ ప్రజలకు, నాతోటి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ లో అనేక సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ ప్రజలకు చేరువై వారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక అభినందనలు. తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మొదట డి అంటే డి అన్నారు. రెండో రౌండ్ వచ్చేసరికి దరిదాపుల్లో కూడా లేకుండా వెళ్లిపోయారు. 3తో మొదలెట్టిన సంఖ్య మరణ ఆ నెంబరే కనిపించకపోగా దరిదాపుల్లో కూడా ఉండరనుకున్న అభ్యర్థి విజయ్ కేతనం ఎగరవేయబోతున్న అభ్యర్థికే జలకిచ్చినంత పనిచేశారు. సిట్టింగ్ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ కనీసం వారి చెంతకు చేరుకోకపోగా రౌండ్ కు 1000, 3, 2, 1 అంటూ వేల సంఖ్య ఓటర్ల బలాన్ని చేజార్చుకుంటూ వెనక్కి వెళ్లిపోగా గెలుపు మాదే భరిలో మేమే అంటూ సాగిన పార్టీ కాస్త 3వ స్థానానికి కదిలి వెళ్లిపోగా అనూహ్య రీతిలో వచ్చిన బీజేపీ అభ్యర్థి విజేతగా నిలిచిన పార్టీపై 3 చోట్ల మేజార్టీని అందించుకొని ఇదే మా బలం అంటూ షాక్ ఇచ్చినంత పనిచేశారు. హోరాహోరీ అనుకున్న పోరు కాస్త మొదటి నుంచి చివరి వరకు లీడింగ్ తోనే సాగక కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల ఉప ఎన్నికల కౌంటింగ్ పై నేటి ప్రత్యేక కథనం. ఉదయాన్నే ఆ దైవానికి 2 చేతులెత్తి గెలిపించు దేవా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక కౌంటింగ్ సెంటర్ కు తరలి వచ్చారు అభ్యర్థులు. వారి వెంటే కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉత్సాహంతో సెల్ ఫోన్లను లాకర్లో డిపాజిట్ చేసి 1-2 మార్లు వారి ఎంట్రీ పాస్లను పరీక్షించుకొని ఇక 7 గంటల సమయానికల్లా బేగంపేట వెస్లీ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్కి చేరుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌంటింగ్ సెంటర్ల ఏజెంట్లతో అక్కడి ప్రాంతం సందడిగా మారగా ఇక విజయం మాది అన్న ధీమాతో విజయ సంకేతాన్ని చూపిస్తూ అంతా లోపలికి వెళ్లగా పటిష్ట కేంద్ర బలగాల బందోబస్తుతో పాటు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శన్ సారథ్యంలో ఆర్ఓగా మధుకర్ నాయక్ సారథ్యంలో కౌంటింగ్ ప్రారంభమైంది. అందరిలో ఉత్కంఠ, అసలు రిజల్ట్ ఏం రాబోతుందన్న ఆసక్తి. ఓవైపు ఎంపీ ఎన్నికల కౌంటింగ్, మరోవైపు ఉప ఎన్నికల కౌంటింగ్. ఎంపీ కౌంటింగ్ చూస్తుంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సాగుతుంటే ఇక అదే రిపీట్ అవుద్ది అంటూ అంతా భావించారు. కానీ మొదటి రౌండ్కే వచ్చిన ఫలితం కాస్త కాంగ్రెస్ నేతలకు ఉత్సాహపరిచే విధంగా రావడంతో వారిలో కాస్త ఆశ మొదలైంది. సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇస్తారని భావించిన వారికి వచ్చిన ఓట్లు మాత్రం వారికి మొదటి బోనిగా అందగా మొదటి రౌండ్లో కాంగ్రెస్ కు 3,995 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ కు 3,140 ఓట్లు పోలయ్యాయి. 855 ఓట్ల స్వల్ప మేజార్టీతో కాంగ్రెస్ బోని కొట్టగా ఇక అదే ప్రపంచనాన్ని కొనసాగించింది. రెండో రౌండ్కు వెళ్లేసరికి ఆ వ్యత్యాసం భారీగా పెరగగా 3,000 వరుసలో కాంగ్రెస్ పార్టీ వెళితే 2,000 వరుసలోకి బీఆర్ఎస్ పార్టీ చేరింది. ఇక భారీ ఓట్లు ఉన్న 3వ రౌండ్లో 12,000 మైలురాయిని దాటి 4,000 పైచిలకు మేజార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ అందుకుంటే 7,000 ఓటర్లతో బీఆర్ఎస్, 5,000 ఓటర్లతో బీజేపీ సరిపెట్టుకుంది. 3వ రౌండ్లో 4,000 పైచిలకు మేజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇక 4వ రౌండ్లో అంతగా స్కోర్ కనిపించలేక 5వ రౌండ్లో మరలా 1000 ఓట్ల తేడాతో వెనుకంజలో బీఆర్ఎస్ పార్టీ చేరుకుంది. ఇలా ఒక్కో 1000 కలుపుకుంటూ 6వ రౌండ్ వరకే కాంగ్రెస్ పార్టీ 6,000 పైగా మేజార్టీతో విజయం మాది అన్న ధీమాకు రాగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆర్ఓగా మధుకర్ నాయక్ తో పాటు శానిటేషన్ సూపరింటెండెంట్ మహేందర్ అందించాడు. 3,140
వంశీ తిలక్ 7వ రౌండ్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి జలకిచ్చినంత పనిచేసింది. కేవలం 19 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ స్కోర్కు దగ్గర రాగా ఇక 8వ రౌండ్లో ఢీ అంటే ఢీ అన్నట్లుగా బీజేపీ పార్టీ కాంగ్రెస్తో ఢీ కొట్టగా ఇక వెనుకంజలో బీఆర్ఎస్ జారుకుంటూ వెళ్ళిపోయింది. 10వ రౌండ్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి ఏకంగా 886 ఓట్ల మేజార్టీ అందుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆ రౌండ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ శాతం పడిపోగా 14వ రౌండ్ వరకు కూడా ఓ స్థాయి గల సంఖ్యాబలంతో కాంగ్రెస్ పార్టీని ఢీకొడుతూ వచ్చింది. 15వ రౌండ్లో ఏకంగా 401 మేజార్టీతో మరలా కంగు తినిపించింది. ఇక 16వ రౌండ్లోనూ 929 ఓట్ల మేజార్టీని అందుకుంటూ రాగా 17వ రౌండ్ చేరుకోగానే 13,206 ఓట్లతో శ్రీ గణేష్ విజయకేతనం ఎగరవేస్తే 5,993 ఓట్లతో బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విజయాన్ని సాధించి 2వ స్థానంలో సరిపెట్టుకుంది. శ్రీ గణేష్ విజయాన్ని అందుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలతో నిండిపోగా 7వ రౌండ్ వరకే మేజార్టీ అందుకున్న శ్రీ గణేష్ ఇక గెలుపు తనదే అన్న ధీమాతో చిరునవ్వులు చిందిస్తూ కౌంటింగ్ సెంటర్ వద్ద సందడి చేయగా ఇక ఎన్నికల లెక్కింపు పూర్తి కాగానే ఆనందంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయగా విజేతకు ఆర్ఓగా ఉన్న మధుకర్ నాయక్ సర్టిఫికేట్ ను అందజేయగా ఆ సర్టిఫికేట్ ను చూపిస్తూ విజయం నాదే, ఇక నా పనితనం చూపిస్తానంటూ ఆయన ముందుకు వేయగా విజయకేతనం ఎగరవేసిన నేతకు ఆయన అభిమానులంతా కౌంటింగ్ సెంటర్ వద్ద శుభాకాంక్షలు తెలుపుతూ విజయోత్సవాలను నిర్వహించగా అభిమానుల కోలాహలం మధ్య కౌంటింగ్ సెంటర్ నుంచి సాగింది విజయోత్సవ ర్యాలీ. శ్రీ గణేష్ గారు 53,274 ఓట్స్. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటే అందరూ నమ్మరు, కానీ నేటి ఫలితాలు మాత్రం అందరినీ కంగు తినిపించేలా మారగా ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న రీతిలో ఇద్దరు నేతల మధ్య పోటీ కాస్త సిట్టింగ్ స్థానాన్ని భయపెట్టేలా మారిపోగా విజయోత్సవంలో ఒకరు తమ పనితనానికి సరైన తీర్పు వచ్చిందంటూ 2వ స్థానంలో నిలిచిన బీజేపీ పార్టీ కూడా నేడు కాస్త బాధతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేయగా మరి 5 ఏళ్ల పాలనలో శ్రీ గణేష్ ఎటువంటి పాలన అందిస్తారో వేచి చూడాలి. కంటోన్మెంట్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుని భారీ మేజార్టీతో గెలుపొందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఆశయాన్ని నెరవేర్చిన కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు. మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ పెద్దల నరసింహ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కంటోన్మెంట్ అంటే కాస్త చులకన అన్నట్లుగా చూసిన ఓటర్లు మాత్రం ఆ పార్టీని మరవలేదు. ఉప ఎన్నిక ఎఫెక్టో లేక ప్రభుత్వంపై ఉన్న ప్రేమనో తెలియదు, కానీ మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో మొదటి రౌండ్లలో కాంగ్రెస్ హవాను కొనసాగించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బాలెట్ బ్యాక్స్లలో మొదలుకొని మొదటి రౌండ్ల లెక్కింపు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి చోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ముందు వరుసలో దూసుకుపోతుంటే కంటోన్మెంట్లో మాత్రం మొదటి పలు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి పట్టం సునీతా మహేందర్ రెడ్డి మేజార్టీని అందుకుంటూ దూసుకుపోయారు. ఇలా కొన్ని రౌండ్లలో ఆమెకు వచ్చిన మేజార్టీని చూసి అంతా ఆశ్చర్యపోగా తర్వాత కొద్దిగా మేజార్టీ తగ్గుతూ చివరికి కంటోన్మెంట్లో 45,661 ఓట్లను సాధించి 2వ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 64,153 ఓట్లను కంటోన్మెంట్లో సాధించగా 18,472 ఓట్ల మేజార్టీని అందుకున్నారు. బోర్డు మాజీ వీపీ జంపన ప్రతాప్ సంబరాల్లో మునిగి తేలారు. 7వ రౌండ్తో ఇక విజయం మాదేనంటూ బోయిన్పల్లి ప్లేగ్రౌండ్ వద్ద టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడంతో పాటు తనకిచ్చిన బాధ్యతలను నిర్వహించడంలో సక్సెస్ అయినంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 1, 3, 6 వార్డుల్లో తన క్యాడర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కోసం కృషి చేసిన జంపన ప్రతాప్ ఇక మేజార్టీ 7,000 దాటగానే టపాసులను కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో సిరాజ్, షకీబ్, అజీం, జ్ఞాన్ ప్రకాష్, అశోక్, రాజు, అజిత్, రమేష్, మాల్యాది ప్రభాకర్తో పాటు పలువురు పాల్గొనగా ఎస్ఎన్ కాలనీలో జంపన యువసేన అధ్యక్షుడు జంపన సారథ్యంలో వరప్రసాద్ అధ్యక్షతన ఎస్ఎన్ కాలనీలో సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పవన్, శ్రీనివాస్, గణేష్, రవి, బాలకృష్ణ, లక్ష్మణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కౌంటింగ్ సెంటర్ వద్ద శ్రీ గణేష్ ను కలిసి జంపన ప్రతాప్ అభినందించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డైనమిక్ నాయకుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎమ్మెల్యే కావాలనే ఆశయాన్ని నెరవేర్చిన కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. శ్రీ గణేష్ నాయకత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటూ నరేష్, కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థాన ధర్మకర్త. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తన బలాన్ని చాటుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన బీజేపీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం 2వ స్థానాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంటుందని భావించినప్పటికీ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. మొదట కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటీ పడినప్పటికీ 10వ రౌండ్ వచ్చేసరికి బీజేపీ బీఆర్ఎస్ పై పైచేయి సాధించుకుంటూ వచ్చింది. 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో బీఆర్ఎస్ నిలవడంతో
బీఆర్ఎస్ శ్రేణులు కంగు తిన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలక్ తన మనసులో మాటను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్తో పంచుకున్నారు. చాలా గట్టిగా పనిచేశారు. వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది భారతీయ జనతా పార్టీ నైతిక విజయం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి టిఎన్ వంశతిలక్ పాదాభివందనం చేశారు. గతంలో వచ్చిన ఓటు బ్యాంకును బీజేపీ కాపాడుకోగలిగిందని టిఎన్ వంశతిలక్ తెలిపారు. తన గెలుపు కొరకు సైనికుల్లా పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు టిఎన్ వంశతిలక్ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ఓటర్ మహాశయులకు డబ్బులు తీసుకొని కూడా అమ్ముడు పోని భారతీయ జనతా పార్టీ ఓటర్లకు అందరికీ పాదాభివందనం. 41,000 చేంజ్ ఓట్లు లాస్ట్ టైం పడితే మేము ఆ ఓట్లన్నీ కూడా కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసిన బీజేపీదే నైతిక విజయమని టిఎన్ వంశతిలక్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసులు, మంత్రులు, రౌడీ షీటర్లు సైతం కంటోన్మెంట్ లో మకాం వేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేశారని టిఎన్ వంశతిలక్ ఆరోపించారు. 4 కోట్లు సీఎం 2 సార్లు రావడం, దాని తర్వాత మంత్రులు వచ్చి ఇక్కడ మకాం వేయడం, పోలీస్ యంత్రాంగం పనిచేయడం, రౌడీ షీటర్లు పనిచేయడం, అందరూ పనిచేసినప్పటికీ కూడా మేము మళ్ళీ దరిదాపు ఒక 1200 ఓట్లు తప్ప పెద్దగా మేము కోల్పోయింది ఏం లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో చివరి క్షణంలో తనకు సీటు దక్కడంతో గ్రౌండ్ వర్క్ చేసుకోవడం జరిగిందని, ఇంకా కొంచెం ముందుగా తాను వచ్చి ఉంటే తప్పనిసరిగా విజయం తనకే దక్కేదని టిఎన్ వంశతిలక్ తెలిపారు. ఓటమికి గురైనప్పటికీ తాను నిరాశ చెందడం లేదని, తనకు ఓటు వేసిన కంటోన్మెంట్ ప్రజలకు తన సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కంటోన్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు వంశతిలక్ తెలిపారు. ఖచ్చితంగా నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు తప్పకుండా నా సేవలు అందిస్తాను, నా సేవలు కొనసాగిస్తాను, తప్పకుండా ఇక్కడ కంటిన్యూ అవుతాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నన్ను ఆదరించినటువంటి ప్రతి ఓటర్ మహాశయులకు, ప్రతి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ స్థానం యథావిధిగా కొనసాగింది. కంటోన్మెంట్ లో బీజేపీ బలంగా ఉన్నదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. ఓట్లు బీజేపీకి పడడంతో 2వ స్థానంలో బీజేపీ నిలిచింది. ఒకవైపు తమ అభ్యర్థి ఓడిపోతారన్న బాధ పార్టీ శ్రేణులో ఉన్నప్పటికీ 2018 ఎన్నికల్లో పోల్చుకుంటే 2023 ఎన్నికలు, 2024 ఎన్నికల వరకు బీజేపీ బలం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చిందన్న సంతోషం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భారీ మేజర్తో గెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం తపిస్తూ అవకాశం కోసం కరోటోర దీక్ష చేసిన శ్రీ గణేష్ అన్నగారి ఆశయం నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. శాంసన్ రాజు కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడంతో కంటోన్మెంట్ టీడీపీ నాయకులు ఆనందోత్సవాలతో మునిగి తేలారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె నరసింహరావు టీడీపీ భవన్లో జరిగిన ఆనందోత్సవాల కార్యక్రమంలో నరసింహరావు పాల్గొన్నారు. టీడీపీ భారీ మేజర్తో గెలుపొందడం పట్ల నరసింహరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం తమ్ముళ్లకు మంచి రోజులు వచ్చాయని, తెలంగాణలో సైతం తెలుగుదేశం పుంజుకుంటుందని నరసింహరావు అన్నారు. టీడీపీ భవన్లో సంబరాలు అంబరానంటాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లంతా సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నాయకులు కలిసికట్టుగా వెళ్లి టీడీపీ ట్రస్ట్ భవన్లో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం తామందరికీ ఎంతో సంతోషంగా ఉందని వారు ఆనందాన్ని పంచుకున్నారు. కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రావు, బీఆర్ శ్రీనివాస్, కె ప్రతాప్, చంద్రశేఖర్, సుదర్శన్, నాగరాజ్ గౌడ్, అనిల్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, శంకర్ యాదవ్, ఆనంద్ కుమార్ తదితరులు టీడీపీ ట్రస్ట్ భవన్లో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడంతో తెలుగు తమ్ముళ్ల ఆనందం అంతా ఇంత కాదు. తెలంగాణలో సైతం టీడీపీ బలపడుతుందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయకేతనం ఎగరవేయడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకొని ఆనందోత్సవాలతో మునిగి తేలారు. మల్కాజ్గిరి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో బేగంపేటలోని ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద సంబరాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ భవన్లో జరిగిన సంబరాల్లో కంటోన్మెంట్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడం పట్ల గౌరీ శంకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు రాజు, ఎస్కే బాబు, జహంగీర్, సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 15 సంవత్సరాలు కఠోర దీక్ష చేస్తూ కంటోన్మెంట్ ప్రజల యోగక్షేమాల కొరకు పరితపించిన తన ఆశయాన్ని నెరవేర్చుకున్న శ్రీ గణేష్ గారు అంచెలంచెలుగా మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గణేష్ గెలుపులో భాగస్వాములైన నా తోటి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ముప్పిడి మధుకర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ నివాసం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. 6వ వార్డు భావనా కాలనీలో బానుక నర్మదా మల్లికార్జున్ నివాసం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బానుక మల్లికార్జున్ సంబరాలు చేసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో బానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధికి తామంతా పాటుపడుతున్నట్లు మల్లికార్జున్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటోన్మెంట్ 6వ వార్డు బీజేపీకి తిరుగులేదని బానుక మల్లికార్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ గడ్డ 6వ వార్డు బానుక నర్మదా మల్లికార్జున్ బాణాల శ్రీనివాసరెడ్డిలు బీజేపీ అడ్డా అని మరోసారి రుజువైందని మల్లికార్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి పెద్ద ఎత్తున బీజేపీకి మెజార్టీని అందించడం జరిగిందని మల్లికార్జున్ తెలిపారు. అదేవిధంగా 6వ వార్డు నుండి అత్యధికంగా కంటోన్మెంట్ లోనే కనీవిని ఎరుగటువంటి మెజార్టీ ఇచ్చిన 5,000 మెజార్టీ ఇచ్చినటువంటి నా కార్యకర్తలకు, ఎమ్మెల్యే అభ్యర్థికి 2,000 ఓట్లు ఇచ్చినటువంటి నా శ్రేయభిలాషులకు పేరు పేరున, ముఖ్యంగా బాణాల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా మహిళా సోదరిమణులందరికీ, స్వరూప గారికి, వాళ్ళ టీముకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈటెల రాజేందర్ భారీ మేజర్తో గెలుపొందడంతో 5వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్రెడ్డి సంబరాలు చేశారు. ఈటెల రాజేందర్ను కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి సామల సత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల రాజేందర్ గెలుపు కొరకు పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేశారని వారందరికీ సామల సత్రెడ్డి అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు సదాకేశ్వరరెడ్డి నివాసం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో సంబరాల్లో మునిగి తేలారు. తాడబంద్లోని సదాకేశ్వరరెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకుని సంబరాలు చేశారు. కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. సదాకేశ్వరరెడ్డిని సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ గెలుపు కొరకు కృషి చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సదాకేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అఖండ మేజార్టీతో ఈటెల రాజేందర్ గెలుపొందడంతో సదాకేశ్వరరెడ్డి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ అభిమాన నేత గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదటి నాయకుడు ఆయన. శ్రీ గణేష్ గెలవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా శ్రీ గణేష్ ఆహ్వానం మేరకు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీ గణేష్ భారీ మేజార్టీతో గెలవడంతో కౌంటింగ్ సెంటర్ వద్ద రంగులు చల్లుకుంటూ సంబరాల్లో రంగా రవీంద్ర గుప్తా టీం సభ్యులు మునిగి తేలారు. భారీ మేజార్టీని అందించిన కంటోన్మెంట్ ప్రజలకు రంగా రవీంద్ర గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం బలవంత్ రెడ్డి శ్రీ గణేష్ ను కలిసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గణేష్ కు కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజార్టీని అందించడం పట్ల బలవంత్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆంజనేయులు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలో ఉన్నారు. శ్రీ గణేష్ గెలుపొందడంతో అరుణాచలంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గణేష్ గెలుపు తనకెంతో సంతోషాన్ని అందించిందని ఆంజనేయులు తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లి మూవీ స్పాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలవడం పట్ల ముప్పిడి మధుకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డారని వారందరికీ కృతజ్ఞతలను ముప్పిడి మధుకర్ తెలిపారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు ముప్పిడి మధుకర్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా పనిచేయాలని కోరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి హృదయపూర్వక అభినందనలు. ఎమ్మెల్యే కావాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకుని లక్షలాది మంది కంటోన్మెంట్ ప్రజల దీవెలను అందుకున్న శ్రీ గణేష్ అన్న గారికి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ గణేష్ గారికి అభినందనలు. నాగినేని సరిత కంటోన్మెంట్ 7వ వార్డు కాంగ్రెస్ నాయకురాలు. వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. శ్రీ గణేష్ గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు తమ అభ్యర్థి గెలవడంతో సంబరాల్లో మునిగి తేలారు. శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా 2వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించిన నాయకులు కౌంటింగ్ సెంటర్ వద్ద సంబరాల్లో మునిగి తేలారు. 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బేగంపేటలోని వెస్లీ కళాశాల కౌంటింగ్ సెంటర్ కి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. శ్రీ గణేష్ భారీ మేజార్టీతో గెలవడంతో ఆయనను పూలమాలలు వేసి సత్కరించారు. 2వ వార్డు కాంగ్రెస్ నాయకులు కష్టానికి ప్రతిఫలం దక్కిందని, 2వ వార్డులో భారీ మేజార్టీని శ్రీ గణేష్ కు తీసుకురాగలిగానని నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీ గణేష్ సోదరుడు సురేష్ తో కలిసి రంగు చల్లుకుంటూ నరేష్ టీం సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు.
ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ గా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శాంసన్ రాజు శ్రీ గణేష్ గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు సమిష్టిగా కష్టపడడం జరిగిందని, 2వ వార్డు బీఆర్ఎస్ కు బలంగా ఉండడంతో కష్టపడి పనిచేయడం వల్లనే శ్రీ గణేష్ కు 2వ వార్డు నుంచి మెజార్టీని అందించగలిగామని శాంసన్ రాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ గణేష్ తో కలిసి సంబరాల్లో శాంసన్ రాజు మునిగిపోయారు. శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలుపొందడంతో 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ గెలుపు కొరకు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలవడంతో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శ్రీ గణేష్ తో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ ను సెలవుతో సత్కరించి సంబరాల్లో మునిగి తేలారు. తమ కష్టానికి ప్రతిఫలం దక్కడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్లల్లో ఆనందం కల్పించింది. భారీ మేజార్టీతో గెలుపొందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ని ఎత్తుకొని ఊరేగిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఒకరు గజమాలతో సత్కరించగా మరొకరు తలపై పగిడి పెట్టి సాల్వతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా శ్రీ గణేష్ కు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గణేష్ గెలుపులో తామంతా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని సతీష్ కుమార్ గుప్తా సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ గణేష్ సైతం సతీష్ కుమార్ గుప్తాను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వెస్లీ కళాశాల వద్ద పార్టీ నాయకులు నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు అలుపెరకుండా మైక్ పట్టి ప్రచారంతో హోరెత్తించిన రేపాల వెంకటేశ్వర్ల ఆనందం అంతా ఇంత కాదు. శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలుపొందడంతో కౌంటింగ్ సెంటర్ వద్ద నృత్యాలు చేస్తూ సంబరాల్లో రేపాల వెంకటేశ్వర్లు మునిగి తేలారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రేపాల వెంకటేశ్వర్లు శ్రీ గణేష్ గెలుపు కొరకు కంటోన్మెంట్ వ్యాప్తంగా పర్యటిస్తూ సొంతంగా ప్రచారం నిర్వహిస్తూ శ్రీ గణేష్ గెలుపులో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పలువురు రేపాల వెంకటేశ్వర్లను అభినందించి సన్మానించారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ కలిసి శాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు మోండా డివిజన్ లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంతోష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ సందడి చేశారు. వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన వార్డు నాయకులకు కార్యకర్తలకు పెద్దల నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలిచారని పెద్దల నరసింహ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకై నిరంతరం తపిస్తూ అనేక సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ ప్రజలకు చేరువైన శ్రీ గణేష్ అన్న గారికి ఆశయం నెరవేర్చిన కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు. కంటోన్మెంట్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన తన చిరకాల ఆశయాన్ని నెరవేర్చుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తేలికుంట సతీష్ కుమార్ గుప్తా 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత సంబరాల్లో మునిగి తేలారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె వెస్లీ కళాశాలలో జరిగిన కౌంటింగ్ ఏజెంట్ గా పాల్గొన్నారు. లెక్కింపు అనంతరం వెస్లీ కళాశాల సమీపంలో నిర్వహించిన సంబరాల్లో నాగినేని సరిత పాల్గొన్నారు. తమ అభ్యర్థి శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలుపొందడంతో సంబరాలు చేసుకున్నారు. శ్రీ గణేష్ ను సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ విజయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ పార్టీలు వ్యవహరించిన తీరు మాత్రం సరికాదంటూ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆరోపించారు. నోట్లతో ఓటర్లను ప్రభావితం చేసిన ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయని, కానీ అవేమీ పట్టనట్లుగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని, ఇది సరైన పద్ధతి కాదంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి సంజీవ్ మండిపడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి గెలుపు ఓటములపై చర్చించడంతో పాటు ఈ విజయం సరైంది కాదని, ఇది నోట్ల కట్టల విజయం అంటూ వారంతా మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో దాదాపుగా 2,000 రూపాయల చొప్పున ఓటర్లకు ఇచ్చి ఓట్లేసుకున్న విషయం ఓటర్లకు తెలుసు, ప్లస్ కంటోన్మెంట్ ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ ఎలక్షన్ అనేది కేవలము ఈ డబ్బు తోటి 2,000 నోట్లకు ఒక ఓటు కొనుక్కొని గెలిచినటువంటి ఈ గెలుపు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు కౌంటింగ్ ఏజెంట్లుగా పనిచేసిన టీం సభ్యులంతా సంబరాల్లో మునిగి తేలారు. శ్రీ గణేష్ గెలుపొందడంతో కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన ఏజెంట్ల ముఖాల్లో చిరునవ్వులు నెలకొన్నాయి. కౌంటింగ్ ఇన్ఛార్జిగా బద్రీనాథ్ యాదవ్ కొనసాగారు. ఏజెంట్లుగా ముప్పిడి మధుకర్, సంఖ్య రవీందర్, శాంసన్ రాజు, నాగినేని సరిత, సదానంద్, బాబురావు, సతీష్ అశ్రవులతో పాటు శ్రీ గణేష్ టీం సభ్యులు పనిచేశారు. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల ఫలితాలు కొలిక్కి రావడంతో కౌంటింగ్ సెంటర్ వద్ద సంబరాలు కొనసాగాయి. శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలుపొందడంతో కౌంటింగ్ ఏజెంట్లు విజయకేతనం చూపిస్తూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ
సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ కౌంటింగ్ సెంటర్ సమీపంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి సన్మానాలతో ముంచెత్తేశారు. శ్రీ గణేష్ గెలుపు పట్ల ముప్పిడి గోపాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు సమిష్టి కృషితోనే శ్రీ గణేష్ భారీ మేజర్తో గెలుపొందారని ముప్పిడి గోపాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ ఆనందోత్సవాలలో మునిగి తేలారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాజేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. బాలరాజ్, అన్నానగర్ మురళి, మల్లేష్ యాదవ్, తోకల కుమార్, నగేష్ యాదవ్, మహేందర్, నాగరాజ్, శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు అన్నానగర్లో సంబరాలు చేసుకున్న వారిలో ఉన్నారు. మౌండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్ జెండా పట్టుకుని సంబరాలు చేసుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కొరకు పనిచేసిన మౌండా డివిజన్ నాయకులను కలిసికట్టుగా కౌంటింగ్ సెంటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఆర్డీ నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలతో మునిగి తేలారు. భారీ విజయాన్ని అందించిన కంటోన్మెంట్ ఓటర్లకు ఆర్డీ నగేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ గణేష్ ను కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మౌండా డివిజన్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆర్డీ నగేష్ యాదవ్ వెంట పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ 13,000 పైచిలుకు ఓట్ల మేజార్తో గెలుపొందడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. 4వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు ఎస్ వెంకటే శ్రీ గణేష్ ను కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను ఎస్ వెంకటేష్ తెలిపారు. మౌండా డివిజన్ అంబేద్కర్ నగర్ చెందిన బాబాయ్ యాదవ్ ఆధ్వర్యంలో కౌంటింగ్ సెంటర్ వద్ద సంబరాలు నిర్వహించారు. శ్రీ గణేష్ తో పాటు ఆయన కుమారుణ్ణి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గణేష్ గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయి శ్రీ గణేష్ ను కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గణేష్ గెలుపు కొరకు వార్డు నాయకులు, కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయడం జరిగిందని, గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సంబరాలు అంబరానంటాయి. వార్డు నాయకులంతా కలిసికట్టుగా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు డీజే ఏర్పాటు చేసి శ్రీ గణేష్ గెలుపు సంబరాలను నిర్వహించుకున్నారు. భారీ విజయాన్ని అందించిన కంటోన్మెంట్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.